హాయ్ ఫ్రెండ్స్, బ్లింకిట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం 100 ఖాళీలతో కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. కానీ ప్రతిసారి అప్లై చేసినా మీకు ఇంటర్వ్యూ కాల్ ఎందుకు రావట్లేదు? అసలు సిస్టమ్ మీ అప్లికేషన్ ను ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? ఈ రోజు వీడియోలో కేవలం నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేయండి అని చెప్పే ముగించట్లేదు. అసలు జాబ్ డీటెయిల్స్ తో పాటు మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యేలా చేసే ఏటీఎస్ రెజ్యూమ్ సీక్రెట్, ఇంటర్వ్యూలలోని 4 రౌండ్స్ లను గెలిచే హ్యాక్స్ కూడా నేను ఇక్కడ చెప్పబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ముందుగా ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తే, కంపెనీ వచ్చేసి స్టార్టెక్ బ్లింకిట్ ప్రాసెస్ కోసం. సో మనకి వేకెన్సీస్ వచ్చేసి 100 వేకెన్సీస్ పాన్ ఇండియా, ఏ ఊరు నుంచి అయినా చేయవచ్చు. సో 12th పాస్, డిప్లొమా లేదా ఏ డిగ్రీ ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు అర్హులే అండి. సో జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ లేదా డెలివరీ రైడర్ల నుంచి వచ్చే సమస్యలను కాల్స్, చాట్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా సాల్వ్ చేయడం. సో మనకి ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడడం వచ్చి ఉండాలి, స్థానిక భాష కూడా వచ్చి ఉండాలి. సో అలాగే ఇప్పుడు చాలా మంది చెప్పని రియాలిటీ చెక్ చూద్దాం. సో జీతం ఎంత వస్తుంది? పేపర్ పై చూపేదానికి చేతికి వచ్చేదానికి తేడా ఉంటుంది. పిఎఫ్, ఈఎస్ఐ కట్టింగ్లు పోను మీకు ఇన్ హ్యాండ్ 14,000 నుండి 17,000 వరకు రావచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్, ఇది మొబైల్లో చేసే జాబ్ కాదు. మీ దగ్గర సొంతంగా 8 GB ర్యామ్ ఉన్న విండోస్ 10/11 ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉండాలి. దాంతో పాటు 30+ Mbps వైఫై స్పీడ్ మరియు నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్ తప్పనిసరి అండి. సో మరి వర్క్ ప్రెజర్ బట్టి చూస్తే 9 గంటల లాగిన్లు అంటే 8 గంటల వరకు 1 గంట బ్రేక్. రోజుకు సుమారు 80 నుండి 100 కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. సో 24/7 రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి. మీకు సాటర్డే సండే వీక్ ఆఫ్ దొరకడం కష్టం. కాబట్టి అంటే మీకు వారానికి 6 రోజుల పని ఉంటుంది, ఒక రోజు వీక్ ఆఫ్ ఉంటుంది. అది ఏ రోజైనా రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి మెయిన్ రీజన్ మీ రెజ్యూమ్. స్టార్టెక్ లాంటి పెద్ద కంపెనీలో ఏఐ సాఫ్ట్వేర్ ఏటీఎస్ వాడతాయి, ఎందుకంటే చాలా రెజ్యూమ్స్ వస్తాయి కదా. సో మీ రెజ్యూమ్ లో కీవర్డ్స్ ఉంటేనే ఏఐ షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ కీవర్డ్స్ ఏంటంటే ఇన్బౌండ్ వాయిస్ అండ్ చాట్ సపోర్ట్, కస్టమర్ ఎస్కలేషన్ హ్యాండ్లింగ్, డెలివరీ అండ్ ఆర్డర్ ట్రాకింగ్, ఫ్లూయెన్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. మీ సాధారణ రెజ్యూమ్ లో ఈ 4 పదాలను యాడ్ చేసి నౌకరీ ప్రొఫైల్ ని 100% అప్డేట్ చేసి అప్లై చేయండి. సో ఈ జాబ్ కి మొత్తం 4 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. హెచ్ఆర్ ఎవాల్యూషన్, బేసిక్ కమ్యూనికేషన్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ ఉందో లేదో చెక్ చేస్తారు. నెక్స్ట్ ఆపరేషన్స్ ఎవాల్యూషన్, సిచ్యువేషనల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ కోపంగా మాట్లాడితే ఏం చేస్తారు? నేను నెమ్మదిగా విని ప్రాసెస్ ప్రకారం సొల్యూషన్ ఇస్తాను అని ఇంగ్లీష్ లో చెప్పాలి. నెక్స్ట్ ఆన్లైన్ సిస్టమ్ టెస్ట్. సో మీ గ్రాఫిక్స్, గ్రామర్ మరియు లిజనింగ్ స్కిల్స్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా చెక్ చేస్తారు. సో నెక్స్ట్ ఫైనల్ క్లయింట్ రౌండ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, స్టార్టెక్ లేదా బ్లింకిట్ ఎప్పుడు రూపాయి కూడా ఫీజు అడగవు. ఎవరైనా డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వకండి. అప్లై చేయడానికి అఫీషియల్ నౌకరీ లింక్ కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ బాక్స్ లో ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సో మీ రెజ్యూమ్ టెంప్లెట్ కోసం కామెంట్స్ లో బ్లింకిట్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.